హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్డరి చిత్రాలక్ష్మి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఈరోజు నేను చేస్తున్నటువంటి రెసిపీ ఫిష్ ఫ్రై అన్నమాట. ఫిష్ ఫ్రై చేసి మళ్ళీ కర్రీ కూడా చేస్తాను. దీన్ని ఫిష్ ఫ్రై పీస్ కర్రీ అని కూడా అంటారు. ఫస్ట్గా పీసెస్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలి. దీనికి ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి వాటర్లోని. నేనైతే తక్కువగా తీసుకున్నాను కాబట్టి పీసెస్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఫిష్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ పీసెస్ అన్నీ కూడా పెనానికి అంటుకుపోతాయి అనమాట. అసలు నార్మల్గా ఆంధ్ర సైడ్ అయితే కొన్ని ఏరియాలో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు ఫిష్లోని. నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడను పెద్దగా ఫిష్ కర్రీకి వచ్చేసి. దీంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అంటే ఏమీ లేదు, నేను జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అయితే కనుక వేపేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అయితే వేసుకున్నాను. ఫిష్ కర్రీలో కూడా ఇదే విధంగా వేసుకోండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలా మ్యారినేట్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని అయితే ఫ్రై చేయడానికి నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదు, తక్కువ ఆయిల్ తోటే ఈ ఫిష్ ఫ్రై అయితే చేస్తాను అనమాట. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పీసెస్ని అయితే వేసుకోవాలి. అప్పట్లో మన పెద్దవాళ్ళు కూడా వీటిలో మసాలాలు అవన్నీ కూడా గరం మసాలాలు ఏమి వాడేవారు కాదనమాట. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మాత్రమే. ఇంకా ఇందులో గసగసాలు కూడా వేస్తారు కొంచెం, మనకు కావాలంటే వేసుకోవచ్చు. ఫిష్ కర్రీకి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అనమాట ఆ మసాలా మాత్రమే వేస్తే. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసాను కదా, ఆ తర్వాత ఒక 10 minutes వరకు కూడా కదపకుండా తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలి. అడుగంటకుండా మంచిగా వేగుతాయి. ఆ తర్వాత ఒక పక్కన వేగుతూ ఉంటే నేను కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. వేగుతున్న ఈ పీసెస్ని 5 minutesకి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోపల కంటే కూడా వేగుతాయి. మనం మీడియం ఫ్లేమ్లో కూడా వేపుతున్నాం. చూడండి, నేను ఈ విధంగా అయితే వేపేసాను. ఇవి వేపేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొక పెద్ద ఫిష్ అయితే ఉంది కదా, దాన్ని కూడా వేసేసాను అనమాట. మీడియం ఫ్లేమ్లోనే వేపుకున్నాను దీన్ని కూడా. ఈ లోపు మనం ఇంకొక పక్కన బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే స్టార్టింగ్లోనే వేసేసుకోండి, లేదంటే వాటర్ పోసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ పోసిన తర్వాత వేస్తాను, ఎందుకనంటే మిర్చిలా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి. ఫిష్ కర్రీలో చాలా మంది కూడా ఫిష్ కర్రీలో మిర్చి అయితే తింటారనమాట, లేదా రైస్లో కలుపుకున్నా కూడా మిర్చిని చాలా మంది కూడా ఇష్టపడతారు, తినడానికి బాగుంటుంది. నేనైతే ఈ ఉల్లిపాయలు వేపడానికి చాలా తక్కువ ఆయిల్ అయితే వేసాను, ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలితే దీనిలో వేద్దామని చెప్పి వేసాను. ఆ తర్వాత సరిపోకపోతే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చులే అని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే ఆనియన్స్ అయితే వేపేసాను. మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపాను అనమాట. ఆ తర్వాత ఆయిల్ మిగిలింది, ఆ ఫిష్ కూడా ఎగిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ కూడా వేసుకున్నాను లైట్గా. దీన్ని ఒక 5 minutes వేపిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జంతా తీసుకున్న చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా చూసుకుని కొద్ది కొద్దిగానే వేసుకోండి, ఎందుకనంటే మనం ఫిష్ ఫ్రైలో ఆల్రెడీ సాల్ట్ వేసాము, పసుపు, కారం కూడా వేసామన్నమాట. అందుకని చెప్పి చూసుకుని అయితే వేసుకోవాలి ఇక్కడ. ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 minutes దీన్ని కూడా కొంచెం లైట్గా పొంగొచ్చే వరకు కూడా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఆ ఫిషెస్ని కూడా వేసేసుకోవాలి, ఆ పీసెస్ అన్నిటిని. చేపల కూరని మనం మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో మాత్రమే ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో అయితే ఫిష్ కర్రీ అంటే ఎక్కువ టైం పట్టదు, ఎందుకనంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. అందుకని చెప్పి దీనికి టేస్ట్ కోసం అని చెప్పి మనం సిమ్లోని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కర్రీ వచ్చేసి హై ఫ్లేమ్లో అయిపోతే టేస్ట్ అంత బాగోదు కర్రీ. నేను ఫ్రై చేయడానికి కలిపినటువంటి ఆ బౌల్లో కూడా కారం అదంతా కూడా ఉందని చెప్పి అందులో కొంచెం వాటర్ వేసి అదంతా కూడా ఊడ్చేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకున్నాను. దీన్ని సిమ్లో మాత్రమే ఉడికిస్తున్నాను అనమాట, మూత పెట్టేసి. మంచిగా దగ్గర పడింది అనుకున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మసాలా నూరుకున్నానని చెప్పాను కదా, ఆ మసాలా అయితే ఇంకా కొంచెం ఇంట్లో వేసుకున్నాను. ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఫిష్ కర్రీలో సాధారణ గట్టి పెట్టకూడదు, ఎందుకంటే విడిపోతాయి అనమాట. ఈ ఫ్రై చేసిన ముక్కలు కాబట్టి అంతగా ఏం విడిపోవు. మధ్య మధ్యలో అయితే ముక్కలను అయితే తిప్పుకుంటూ ఉన్నాను. ఇలా కర్రీని అయితే కంప్లీట్ చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇదైతే నా ఓన్ రెసిపీ అనమాట, నేనే ట్రై చేశాను ఇలా వండితే ఎలా ఉంటుంది అనేది. బిర్యానీకి ఫ్రై అయితే కనుక సేమ్ ముందు ఫ్రై ఎలా చేసామో అలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, పెరుగు అవేమీ వేయవసరం లేకుండా, అయినా టేస్టీగానే ఉంటుంది.
నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.